వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు తన సకల విధమైన కృప చేత మనందరినీ కాసి కాపాడి సంరక్షించి ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఉండటానికి గొప్ప అవకాశం మనకి ఇచ్చినాడు. దేవునికి మనందరూ కూడా రుణస్థలమైన మరి మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఇది మనం నేర్చుకోబో భాగము మరి మార్క్స్ వార్త 14వ అధ్యాయము 22వ భాగంలో చూసినట్టయితే అక్కడ అనేకమైన సంఘటనలు మనము చూడగలుగుతున్నాం. రాయబడిన భాగంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమనుంది? వారు భోజనము చేయుచుండగా ఏంటండి? వారు భోజనము చేయుచుండగా ఆయన రొట్టెను పట్టుకుని. ఇక్కడ ఈ భాగాన్ని ఎందుకు చదివించానంటే యేసు ప్రభు అప్పగించబడుచున్న రాత్రి ఇది. ఏ రాత్రి అండి? యేసు ప్రభు అప్పగించబడుచున్న రాత్రి. ఈ రాత్రి సమయంలో ఆయన అప్పగించబోచున్న తన కార్యాలను కూడా సఫలీకృతం కావడానికై ఏం చేశాడంటే వారితో భోజనము విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ భోజనంలో ఆయన రొట్టెను నెట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇది నా శరీరం అని చెప్పాడు. అది మాత్రమే కాదు, అక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు. ఒక మాట ఏంటంటే అది మత్తయి సువార్తలో లేక మార్కు సువార్తలో ఉండొచ్చు. ఏముందంటే నా హితుడు నన్ను తన్నుటకై తన మణమును ఎత్తెను. ఏంటండి? నా హితుడు నన్ను తన్నుటకై తన మణమును ఎత్తెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు. ఎవరండి? యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యోధా ఇస్కరియోతు. ఎవరు? యోధా ఇస్కరియోతు. ఆయన ఎలాంటి వాడు? ఇస్కరియోతు బైబిల్ అంతా బాగా తెలుసు, అంటే ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు. అతడు తన గ్రంథమును పరిచయం చేయగలడు. ఆలోచన అంతా కూడా ఆయనకు ఉంది. అయితే అతడు ఏమెత్తాడంట? ఎవరు తనటానికి? యేసు ప్రభు తనటానికి తన మడమును ఎత్తాడు. మరి అంటే యేసు ప్రభు అంతటా మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మరి చనిపోయిన వారు లేపాడు. ఇంకా అది కాదు, ఇంకా అనేకమైన కార్యక్రమంలో ఆయన చేసినవి చిన్నవి కాదు, చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవునికి యేసు ప్రభుకి ఏ ఎదురైంది? ఇప్పుడు నా హితుడు ఏంటండి? అంటే మన స్నేహితుడే, యేసు ప్రభు స్నేహితుడే ఎవరి తనకు మనం ఎత్తాడు? తన క్రీస్తుని తనటానికి మనం ఎత్తడం లేదా? అంటే ఏం చేశాడన్నమాట? ఇప్పుడు అమ్మేశాడు కదా, 30 వెండి అమ్మేశాడు. వచ్చేం చెప్పాడు ఇక్కడ? బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నామా? ముద్దు పెట్టుకున్నాడు. కారణం ఏంటి? నేను ఎవరినైతే మీరు నన్ను అడుగుతున్నారో ఆయన మీకు అప్పగిస్తాను. ఎలాగ అప్పగిస్తాను? ఈయనే క్రీస్తు అని చెప్పను అమ్మా, ఈయనే క్రీస్తు అని చెప్పను. క్రీస్తు నేను చేపట్టుకుని నేను మీకు అప్పగించను. ఎలాగ అప్పగిస్తాను? ఆయన ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తాను? ముద్దు పెట్టుకుంటాను. నేను ఆయన దొరకకూడదు. నేను మీకు ఆయన అమ్మేసినట్టు కానీ ఆయన మీకు అప్పగిస్తున్నట్టు కానీ నేను మీకు దొరకకూడదని చెప్పి ఏం చేశాడు? ఆ రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ ఇంచుమించు 12 గంటలకు కావస్తుంది. అప్పుడు ఒక బందిపోటును పట్టుకున్నట్లుగా, ఒక దొంగను పట్టుకున్నట్లుగా అంత బందోబస్తు అన్ని రకాల గుర్రాలతో లేదా కత్తులు బళ్ళాలు పట్టుకుని ఆ యేసు ప్రభువుని చోటుకి వచ్చాడు. ఎవరు తెలుసు యేసు ప్రభువుని చోటు? ఇస్కరియోతు యోధాకే తెలుసు. అందుకని ఇస్కరియోతు యోధా భోజనం చేస్తున్నప్పుడు ఏమనంటే, అయ్యా ఈ రాత్రి మనము ఎక్కడ బస చేయుచున్నాము? ఈ రాత్రి మనము ఎక్కడ బస చేయుచున్నామంటే ఏంటి? రోజు గెచ్చిమని తోటలోకి వెళ్తున్నారు. ఈ కాలం అంతా కూడా సీజన్ బాగుంది కాబట్టి, వర్షాలు లేవు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు? నేను గెచ్చిమని తోటలోకి వెళ్ళి అక్కడ పడుకుంటున్నాను అనమాట. నిద్రపోతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పడుతున్నాడు, మన మగం అదే కాదని నిర్ధారణ చేసుకుంటున్నాడు.
ఎవరు నిర్ధారణ కావాలి ఇప్పుడు? ఇస్కరియోతు యూదాకి నిర్ధారణ కావాలి. ఎందుకంటే ఈరోజు అప్పగించేయాలి ఆయన్ని, ఈరోజే అప్పగించేయాలి. అప్పగించేస్తే ఆయన బాధ తీరిపోతుందని తపనతో ఏం చేశాడంటే, ప్రభు నన్ను లేవని ఈ రాత్రి మనము ఎక్కడ బస చేయొచ్చున్నాము అని అడిగినప్పుడు ఆ ప్రభు అన్నాడు, తొందర ఎందుకు ఇస్కరియోతు యూదా, తొందర పడవద్దు. ప్రభుకి సమస్తము తెలుసు, ప్రభుకి సమస్తము తెలుసు. అప్పగిస్తున్నవాడు ఎవరో తెలుసు, వచ్చి పట్టుకుంటున్నవాడు ఎవరో తెలుసు, సిలువ వేయటం తెలుసు, అంతా తెలుసు. అందుకని అంటున్నాడు, తన్ను నా హితుడు నన్ను తన్నుటకై తన మడమును ఎత్తెను. నా హితుడు 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఇప్పుడు ఏమెత్తాడు? యేసుప్రభుని తనటానికి మడమ ఎత్తి ఏమన్నా ఇక్కడ వచ్చి, చూడండి, బోధకుడా నీకు శుభము, ఏమన్నాడండి? నీకు శుభం అంటున్నాడు. అంటే ఏంటి? ప్రభుని అప్పగించినట్టుగా ఎక్కడే కనపడలేదు, ఆయన ఖైదీ చేయటానికి వచ్చినట్టుగా ఉండలేదు, చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు, కనపడకూడదు చాలా జాగ్రత్తగా పడుతున్నాడు అనమాట. అంటే ఇన్ని రకాల అనుభవం చూశారు శిష్యులందరూ. ఆహారం లేకపోతే ఆహారం పుట్టించాడు, నీళ్ళు లేకపోతే నీళ్ళు పుట్టించాడు, ఆ లోయలో దిగి ఆ బావిలో దిగి లేక అక్కడ ఆ మండపంలో దిగితేనే కానీ స్వస్థపడని స్థితి నుంచి కూడా ఆయన తప్పించాడు. 38 సంవత్సరాలు చిన్నాడు కదా మనుషుడు, ఎందులో దిగలేకపోతున్నాడు? దేవదూత వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు అందులోకి వాడు మొదటగా దిగలేకపోతున్నాడు. ఇప్పుడు నీళ్లు కదిలించబడినప్పుడే మొదటి దిగిన వాడేవాడో వాడే రక్షించబడతాడు. గమనించాలి, అక్కడ విషయం గమనించాలి. ఎవడు రక్షించబడతాడు? నీళ్లు కదిలింపబడిన తర్వాత ఎవడైతే మొదట దిగుతాడో వాడికి స్వస్థత వస్తుంది. ఆ నీటిలో దిగితే, బెతెస్దా కోనేటిలోకి దిగితే స్వస్థత వస్తుంది. ఇప్పుడు నీళ్లు కదిలింపబడకపోయినను, ఆ బెతెస్దా కోనేట్లు దిక్కపోయినను, ప్రభు అన్నాడు నీళ్ళు తెచ్చుకొని వేసాడు. అక్కడ 38 వేల నుంచి పడున్న ఆ మనుషుల మీద నీళ్లు తెచ్చి వేసాడా? బెతెస్దా కోనేళ్ళు నీళ్ళు తెచ్చాడా? అమ్మా, నీళ్ళు తెచ్చాడా? తేలేదు. కోనేటికి దగ్గరలో ఉన్నారు వీళ్ళందరూ దేని గురించి వస్తున్నారు? దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించబడిన పిమ్మట ఎవడైతే మొదలు దిగుతాడో వాడు రక్షించబడతాడు, స్వస్థ పొందుతాడు. ఎట్టి వ్యాధి గలవాడైనా, ఎలాంటి జబ్బు వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా ఏమవుతాడు? రక్షింపబడతాడు, స్వస్థ వస్తాడు. కానీ ప్రభువు ఆ కోనేటిలో దిగలేదు, అందులో నీళ్ళు ముట్టుకోలేదు, దేవదూత రాలేదు, నీళ్ళు కదిలించలేదు, నీళ్ళు తెచ్చి వారిపైన ప్రోత్సహించలేదు. ఏమని అడిగాడు? నీవు స్వస్థత పడగోరుచున్నావా? ఏమనండి? నీవు స్వస్థత పడగోరుచున్నావంటే ఏమన్నాడు ఆయన? కారణం ఏంటంటే ఇప్పుడు చూడాలి, గమనించాలి. యేసు ప్రభులో ఏముందండి? స్వస్థ ఉంది. యేసు ప్రభులో ఏముందండి? స్వస్థ ఉంది. అంటే ఇప్పుడు స్వస్థత కావాలంటే ఎక్కడ దిగాలి? మన రాయబడిన ప్రకారం ఎక్కడ దిగాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమనుంది? స్వస్థపడాలంటే ఆ మండపాల చుట్టూ ఉన్నారు. ఆ స్వస్థత కోనేరుకి 5 మండపాలు, అంటే 5 శాలలు. ఏం శాలలు అయ్యి? స్వస్థత శాలలు. అయ్యేప్పుడు మన వాళ్ళు స్వస్థశాల కింద పెట్టారన్నమాట. ఏవి? 5 మండపాలే. ఏంటవి? స్వస్థత శాలలు. మీకు అర్థమవుతుంది కదా? ఎక్కడ దిగాలి?
రోగి ఎక్కడ దిగారమ్మా చెప్పాలి, మీరు వింటున్నారు లేదా? కోనేట్లో దిగాలి. ఎప్పుడు దిగాలి? దేవదూత నీళ్లు కదిలించినప్పుడు. బాగా గుర్తుంది. దేవదూత ఏం చేస్తుంది? వచ్చి ఆ నీళ్లు కదుపుతుంది. కదిపిన పిమట ఎవడైతే మొదలుగా దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే, ఎలాంటి భయంకరమైన మరణకరమైన రోగమైనా సరే ఏమవుతాడనమాట? స్వస్థత పొందుతాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. ఆ 5 మండపాలు ఉన్నాయి. ఏంటండి అంటే 5 స్వస్థశాలలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడ బెతెస్దా కోనేటి దగ్గర ఏమున్నాయండి? 5 స్వస్థశాలలు ఉన్నాయి. 5 స్వస్థశాలలో రోగులు ఉన్నారు. ఎందుకని? ఎప్పుడు నీళ్ళు కదిలింపబడుతుందో ఇప్పుడు నీళ్ళు దిగుదామని ఆ చుట్టూ ఉన్నాయన్నమాట. కోనేటి చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. అందులో వారు ఎదురు చూస్తున్నారు. కానీ ఒక మనుషుడు వచ్చాడు. 38 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలమ్మా? అక్కడే ఉంటాం మనం. ఓ నెల చూస్తాము, 2 నెలలు చూస్తాం, 3 నెలలు చూస్తాం, 4 నెలలు చూస్తాం, పోను 6 నెలలు చూస్తాం, పోను సంవత్సరం. కానీ ఏమైందండి? 38 సంవత్సరాలు అయింది. ఇంకా స్వస్థ రాలేదు. దిగలేకపోతున్నాడు ఎందులోకి? కోనేట్లోకి. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. ఏం చేశాడు? స్వస్థపరగ కూర్చున్నావు అని అడిగి ఆయన ఏం చేస్తున్నాడు? నీ పరుపెత్తుకుని నడవమని అతనితో చెప్పాను. ఏం చేయాలంట? తన పరుపెత్తుకుని నడమని ఎవరితో చెప్పాడు? 38 సంవత్సరాల నుంచి పడున్న ఆ రోగితో చెప్పాడు. మరి నడిచాడా లేదా అమ్మా? నడిచాడా? లేచాడా? పరుపెత్తుకున్నాడు లేదా? ఇప్పుడు ఎవరిలో ఉంది శక్తి? దేవదూతలోనా? కోనేటిలోనా? నీటిలోనా? ఆ మండపాల్లోనా? యేసుక్రీస్తులో ఎక్కడుందండి? యేసుక్రీస్తులో ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం మనము? చెప్పండి. ఎక్కడికి? స్వస్థశాలల దగ్గరికి కదా. స్వస్థాలు ఏముందని వెళ్తున్నాం? స్వస్థ ఉందని. స్వస్థ ఎవరిలో ఉంది అసలే? ఆ స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిలో నుంచి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎలాగొచ్చింది? ప్రభువు నాడు నీ పరుపెత్తుకుని నడమని చెప్పగా లేచి నడిచాడు. ఓసారి యేసుప్రభు వారు పెంకిటింట్లో ఆయన మకాం చేశాడు, బస చేశాడు. ఎక్కడండి? పెంకిటింట్లో బస చేసినప్పుడు రోగులందరూ వచ్చేసారు. ఆయన చుట్టూ ఉన్నాయి మంచాలు. అంటే మంచాలు ఎందుకు ఉన్నాయి? లేవలేని వాడిని ఎలా తీసుకొచ్చేవారు? అప్పుడు మంచాలని సావిడి కట్టి, మంచాలకు తాడు కట్టి ఆ మంచం మీద పడుకోబెట్టి ఈ పక్కన మనుషుడు ఆ పక్కన మనుషుడు కర్ర కట్టుకుని మోసుకొచ్చేవారు అన్నమాట. ఎవరిని? రోగి అయిన వాడిని. అప్పుడు ఏమున్నాయి అక్కడ? ఆ పెంకుటి ఇల్లు చుట్టూ మంచాలు ఉన్నాయి. చాలా మంచాలు ఉన్నాయి. రోగులు ఉన్నారన్నమాట. మంచాలు అంటే చాలామంది రోగులు ఉన్నారు. లోనకి వెళ్తే దోవలేదు. ఇదిగో ప్రభు మేము వచ్చాము, మా వాడు పచ్చిమతో పట్టున్నాడు చెప్పడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఒక రోగిని మంచంతో అంటే పరుపుతోటే, ఎలాగండి? మంచం మీద పరుపు ఉంటుంది కదా, ఆ పరుపుతోటే తాళ్ళు కట్టి తలకాడ ఈ నడుగాడ తాళ్ళు కట్టి ఆ తాళ్ళతో ఏం చేశారు? ఇప్పుడు ఆ పెంకుటిని పెంకులు తీసేసి అది ఖాళీ చేసి ఆ యొక్క రోగిని కిందకి యేసుప్రభు దగ్గరికి దించారు. అప్పుడు ఏం చేశాడు? రోగితో నువ్వు పరిపెత్తుకుని నడమని చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? నువ్వు పరిపెత్తుకుని నడమని చెప్పాడు. అంటే కారణం ఏంటి? ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? వస్తా కోనేటిలోనా?
బెతెస్దా కోనేటిలోనా, నీటిలోనా, స్వస్థశాలలో ఉందా? ఎక్కడుంది మీరు చెప్పాలి. అర్థమైందా మీకు లేదా? అర్థమైంది లేక అర్థం కాలేదని చెప్పండి అని అడగండి, తప్పేం కాదు. ఇప్పుడు స్వస్థ ఎక్కడుందని మనం వెళ్తున్నాము? మీరు నేను మనందరం ఎక్కడికి వెళ్తున్నామండి? స్వస్థశాలలోకి వెళ్తున్నాం. ఏంటి కారణం? స్వస్థ కావాలని. ఏంటండి? స్వస్థ కావాలని. స్వస్థ ఎక్కడుంది? యేసుప్రభులో ఉంది. ఎక్కడుందండి? యేసుప్రభులో ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం మరి ఇప్పుడు? ఇంకా బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్తున్నాం. బెతెస్దా కోనేటి అవసరం లేదు. ఎందుకని లేదు? అప్పటి వరకు యేసుప్రభు భూలోకానికి రాలేదు కాబట్టి. ఏంటండి? అప్పటి వరకు భూలోకానికి యేసుప్రభు రాలేదు కాబట్టి ఆ స్వస్థశాల లేకపోతే కోనేరు, బెతెస్దా కోనేరు చుట్టూ 5 మండపాలు. అర్థమైందా? యేసుప్రభు రాలేదు కాబట్టి ఏముంది అక్కడ? బెతెస్దా కోనేరు. ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు. రోగులు వచ్చి స్వస్థపడుతూ వెళుతూ ఉండేవారు, వచ్చేవారు, వస్తూ ఉండేవారు. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడుందని నమ్ముతున్నాము స్వస్థ? మన నమ్మకం ఏంటి? ఇంకా బెతెస్దా కోనేటి వైపే. ఆ బెతెస్దా కోనేటిలో ఉన్న నీటి వైపే. అంతే కదా. ఇప్పుడు సీసాలు అమ్ముతున్నాం, నీళ్ళు సీసాలు. ఏం చేసాలమ్మా? ఏం చేశాను? నీరు సీసాలు. ఎక్కడి నుంచి తెచ్చారయ్యి? యెరూషలేము తీసుకొచ్చిన నీళ్ళు. ఎక్కడి నుంచి అమ్మా? మీరు బాగా వింటున్నారా లేదా? యెరూషలేము తీసుకొచ్చిన నీళ్ళు అమ్ముతున్నారు, ఇలాగ పంచుతున్నారు. పోనీ ఉట్టినే పంచుతున్నారు అనుకోండి, అమ్మటం లేదు, ఉట్టినే పంచుతున్నారు. ఇప్పుడు ఆ నీటిలో ఉన్నదా? క్రీస్తులో ఉందా? ఎక్కడి నీటిని చూస్తున్నాం మనము? యెరూషలేములో ఉన్న యోర్దాను నదిలో నీటిలో ఉన్నాయి చూస్తున్నాం మనము. ఏంటమ్మా? యోర్దాను నదిలోనే ఉంది స్వస్థ అని మనం చూస్తున్నాం. యేసుప్రభు ఎక్కడున్నాడు? మన దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడండి? మన దగ్గర ఉన్నాడు. చూసారా? ఈ స్త్రీ చూడండి, 14వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం చదవండి. మార్కు ఆయన బెతానీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. పిలిచింది ఎవరో భోజనానికి? అమ్మా, సీమోను. ఏం చేయాలి సీమోను? కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. నానే ఇదిగో మంచం వేసాను, కూర్చో. మంచిది తాగుతావా, మజ్జిగ తాగుతావా? కదా. అలసట తీసుకొని అయినా ఇంకా వంటలు తయారవుతున్నాయి, సమయం అయిపోవచ్చింది, కంగారు పడకు. భోజనం పిలిచాక లేట్ అయింది నువ్వేమనుకోకు. ఆయనతో అయ్యా అలాగున్నారు ఏంటండి, నా పరిస్థితి ఇలా ఉంది, నేను రోగిని, లేక నాకు ఇలా స్వస్థ వచ్చింది ఆయన నీ ద్వారా, నేను ఇలా బాగుపడ్డాను కదా, ఇలాగ మా చెల్లి, మా తమ్ముడు, మా అన్నయ్య, మా కుటుంబం ఇలాగ మాకు ఇన్ని పాడిగేదులు, ఇలాగ ఇన్ని ఒంట్లు ఉన్నాయి, ఇంత పొలం ఉండేది, ఇలాగ అయిపోయింది, ఇల్లు ఉండేది, వాకులు ఉండేది అని ఏదో మనం చెప్తూ ఉంటాం కదా. దూరస్తుల గురించి, బంధువుల గురించి చెప్తామో చెప్పమా. ఇప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? దైవజనులు వచ్చినప్పుడు వారికి చాలా విషయాలు చెప్తాం. ఏమని? ఇలాగైంది అలాగైంది అంటే మాకు ఇలా కావాలి అలా కావాలి అని మనము మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. అంటే వారు మన కొరకు ఏం చేస్తారని? ప్రార్థన ఏం చేస్తారనమ్మా? ప్రార్థన చేస్తారండి. అలాగే యేసు ప్రభు ఎందుకు పిలిచాడు సీమోను? ఆయన బెతనీలో ఆ కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఒక చిన్న పాట ఎత్తండి.
దయగల సముతో బ్రోసి పించితివి దయగల బ్రోసి నడిపించితివి స్తోత్రం చెల్లించుము స్తుతిస్తూ యేసు స్తుతిస్తూ కృపలతో స్తోత్రం చెల్లింతుము స్తుతి. కాబట్టి యేసు ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? సీమోన్ ఇంటున్నాడు. సీమోన్ ఏం చేయాలి? సకల మర్యాదలు తనకు తగినట్లుగా చేయాలి, కానీ అతను చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడ? ఇక మరియ వచ్చి ఆయనకు సుగంధవులతో, అంటే చాలా విలువైన అత్తరును ఆయనకు భూస్థాపన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఆలోచించింది ఏంటంటే, ఇతనేమనుకున్నాడంటే నేను కదా సన్మానించాలి, ఈమె సన్మానిస్తుంది ఏంటి? ఆయన్ని పిలిచింది నేను, కేకేసింది నేను, భోజనం పెట్టవలసింది నేను, కానీ ఈమె అయితే చాలా విలువైన అత్తరు పూసేసింది ఏంటని ఆయనలో ఆయన అనుకుంటుంటే, అప్పుడు ప్రభు అన్నాడు, సీమోను, నేను వచ్చినప్పుడు నేను కాళ్ళు కడుక్కుంటాక నాకు నీళ్ళు ఇవ్వలేదు, దాహానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను కూర్చోమని ఎక్కడా నన్ను చోటు వేయలేదు. నీవు చేయని కార్యాలు ఎవరు చేసింది? ఈమె చేసింది. ఏం చేసింది? నా మరణమును భూస్థాపన నిమిత్తము ఆమె నన్ను సన్మానించిందని చెప్పినప్పుడు ఆయనకి మరలా తిరిగి మారు మాట అలా పోయాడు. కారణం ఏంటంటే, ఎక్కడున్నాడు యేసు ప్రభు? బెతనియా కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడు. ఏ ఇంట్లో ఉన్నా యేసు ప్రభువే. కుష్ఠరోగి ఇంట్లో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, మన ఇంటిలో ఉన్నా, ఎక్కడున్నా కానీ యేసు ప్రభు అనే సంగతి మనము మర్చిపోకూడదు. అందుకని ఆయన ఆ ఇంట కూర్చున్నప్పుడు ఎక్కడున్నాడు ప్రభు అనేది మనం ఆలోచన చేయాలి. గచ్చమని అలాగే బేతనియా సీమోన్ ఇంట్లో ఉన్నాడు. బేతనియా అనే పట్టణంలో ఎక్కడున్నాడు అంటే ప్రభు ఉన్నాడు. ఎక్కడ యేసు ప్రభు ఉన్నాడో లేదా అది మనకు కావాల్సింది. కాబట్టి యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఏముంది? స్వస్థ ఉంది. స్వస్థ ఎక్కడుంది? ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? స్వస్థత మనుషుల దగ్గర ఉందా, యేసు ప్రభు దగ్గర ఉందా? అమ్మా, యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే స్వస్థ ఉంది కదా, అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడండి? అమ్మా,
అదే ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నాడు. చీమూరింట్లో ఉన్నాడు రైటే. ఇప్పుడు యేసుప్రభు మన దగ్గర ఉన్నాడు లేదా? ఉన్నాడా? మరి ఇప్పుడు స్వస్థ ఎక్కడుంది? ఎక్కడుంది? ఉంది కదా. అంటే ప్రభు ఎక్కడుంటే అక్కడే కదా. ఆయన ఏమన్నాడు? యాలి అనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థింతురో వారి మధ్య నేను ఉంటాను. అవును, చెప్పిన మాట అదేనా? అంటే ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ మందిరంలో ఉన్నాడా లేదా? మన మధ్యన ఉన్నాడు. ఉన్నట్టు ఏముంది ఇప్పుడు మన దగ్గర? స్వస్థత ఉంది, భయపడాల్సిన పని లేదు. అందుకనే ఆ యొక్క పడవ లేక నామలో బయలుదేరుతున్నప్పుడు పేతురు, యోహానులు, యాకోబులు అందరూ ఏమని కేకలేశారు? ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని యేసుప్రభుని అడుగుతున్నారు. అంటే అక్కడ ఎవరున్నారు? సగం మర్చిపోరు. ఇక్కడ యేసుప్రభు ఉన్నాడు, మనకు భయం ఏంటి? యేసుప్రభు కూడా మనకి దిగులేంటి అని ఆలోచనలు చేస్తారు వాళ్ళు. ఇదిగో తుఫాను వచ్చేసింది, గాలి వీస్తున్నాయి, కాబట్టి మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, మా గురించి ఆలోచన లేదా అన్నట్టుగా యేసుప్రభుని అడుగుతున్నాడు. యేసుప్రభు నిలిచి అన్నాడు, సముద్రాన్ని గద్దించాడు, సముద్రమా నెమ్మలించుము, గాలి ఆగమని చెప్పగా అదేమైందండి? సర్దిమనిపోయింది. కారణం ఏంటి? యేసుప్రభు ఉన్నాడు అక్కడ. ఎవరున్నాడండి? సముద్రంలో, దోనిలో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఉంటే ఏ భయము లేదు. కనుక ఏమన్నాడు అక్కడ? యేసుప్రభు అంతా ఉన్నాడో లేదని చెప్పడానికి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని గాయకొనవలని వారికి బోధించడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం ఎవరితోడమ్మా? ఇప్పుడు మనతో ఉంటాన్నాడా అమ్మా? ఉంటాన్నాడు కదా. సదాకాలము మీతో కూడా ఉంటాను. ఆయన ఎవరితో ఉన్నాడు ఇప్పుడు? ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడా లేదా? చూడండి, చిన్న మాటనండి. హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడా లేదా అమ్మా? విన్నాడా? ఏమన్నాడు? హిజ్కియా, నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు నేను విన్నాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆవసు. వాడు యేసుప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుడు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు లేదా? హిజ్కియా ప్రార్థన ఆలకించాడా లేదా అమ్మా? హిజ్కియా ప్రార్థన ఆలకించాడా లేదా? చెప్పాలి. ఆలకించాడు. ఆలకించిన పున్నాడు ఏమన్నాడు? నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీళ్ళు చూశాను, కనుక నీకు 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నాను. హిజ్కియా ఎక్కడున్నాడు? తన యొక్క రాజమందిరంలో ఉన్నాడు. ఎక్కడండి? రాజమందిరం ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నేను చూడండి 38వ ఎస్ఐ 38 ఎస్ఐయా 38 ఏమని ఉంది అక్కడ? 38 39 చూడండి. 38:3 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో
నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించిదును కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఎక్కడికి వెళ్ళాడు హిజ్కియా? ఇప్పుడు మంచం మీద ఉన్నాడా అన్నా? మంచం మీద ఉండి ప్రార్థన చేశాడా? ఎక్కడికెళ్ళి ప్రార్థన చేశాడు చెప్పాలి. మంచం మీదే. ఎక్కడమ్మా? మంచం మీద లేవలేడు కదా. తన పరిస్థితి ఎలాగుంది? మరణకరమైన రోగం. ఏ రోగం అమ్మా? లగ్గలరా? ఎవరన్నా నలుగురు ఐదుగురు సాయం పడితే తీసుకెళ్ళచ్చు. ఆ మంచం మీదో పరుపు మీదో ఏదైనా బండి మీద వేసుకుని తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఏం చేశాడు? ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? హిజ్కియా, నువ్వు చనిపోతావు కాబట్టి నీటిని చక్కబెట్టుకోమన్నాడు. నువ్వు చనిపోతావు, నీటిని చక్కబెట్టుకోమన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? తన ముఖాన్ని గోడ వైపు అంటే యెరూషలేము వైపు తిప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను యథార్థవంతుడున్నాయి. ఇప్పుడు అడిగెళ్తున్నాం మనము. రోగం పోవాలంటే అడిగెళ్తున్నాము అమ్మా. స్వస్థశాల దగ్గరికి వెళ్తున్నాం. అడిగమ్మా, స్వస్థశాల దగ్గరికి వెళ్తున్నాం. మరి ఇప్పుడు హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడా? హిజ్కియాకి ఏమని మర్యాద చేశాడు? నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకున్నానో, ఎలా జీవించానో, ఎలాగ నీ సన్నిధిలో ప్రవర్తించానో నా యథార్థతని గమనించి నాకు మేలు చేయమని చెప్పి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఎంతసేపు అయిందండి? ఎన్ని వారాలు పట్టింది? వెంటనే. అంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ముందు ఏం చేయాలమ్మా? ప్రార్థించాలి. ప్రార్థన అన్నిటికన్నా శ్రేష్టమైనది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన లేని జీవితము వ్యర్థము. ప్రార్థనతోనే సమస్తము జయించగలము. ప్రార్థనతోనే ఎరుకో గోడలు పగలగొట్టేశారు, కూలిపోని. ప్రార్థనతోనే ఎర్ర సముద్రము పాయలైపోయింది, రోడ్డు ఏర్పడ్డది. ఏమేర్పడ్డదండి? రోడ్డు. ప్రార్థన. ఆ కొండ దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను టచ్ చేయమని చెప్పి ప్రార్థించాడు మోషే బండ మీద. ఆ యొక్క చేతికరను టచ్ చేయక అందులో ఏమొచ్చినాయి? నీళ్ళు. ఏమొచ్చినాయమ్మా? నీ చేను పంట లేదా? వెళ్ళి ప్రార్థన చేయి. చేను కట్టుని ఏం చేయాలి? ప్రార్థన చేయి. నీ చెరువు నీ చేతికి వస్తలేదా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు ఎక్కడుంది? అంటే ఇక్కడ నీకు నమ్మకం లేదు అమ్మా. ఇక్కడ నీకు నమ్మకం ఎక్కడ నమ్మకం ఉంది? నీకే అల్ప విశ్వాసం. ఇంకేం అల్ప విశ్వాసం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే కదా. ఎవరి దగ్గర ఉంది? అందుకే కదా పేదలు మునిగిపోతుంటే ఏమన్నాడు? అల్ప విశ్వాసి, నీలో నువ్వెందుకు అల్ప విశ్వాసం పొందు? ఎందుకు తొందరపడ్డా? నీకు నువ్వే కలవలు పడిపోయావు, నీకు నువ్వే తొట్టులు పడిపోయావు. నేను ఎంతకాలం మీతో ఉంటాను అని చెప్పి ఏ పేదరైతే మునిగిపోతున్నాడో, పేదలు మునిగిపోతున్నాడు, ఏస్తున్నాడో అదే నీటి మీద ఉన్నాడు.
ఒడ్డున్నాడా? పోనీ యేసుప్రభు ఏమైనా ఒడ్డున్నాడా? ఒడ్డున్నాడు కాబట్టి పైకి లాగాడు అనుకోవచ్చు. పేతురు ఎక్కడ మునిగిపోయాడు? నట్టనాడు సముద్రంలో మునిగిపోతున్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు? అదే సముద్రం మీద నడుస్తున్నాడు. పేతురు మునిగిపోతున్నాడు. ఆయనకు వచ్చి ఏం చేశాడు? మునిగిపోతున్న పేతుని పైకి లేపి ఏ నీటిలో మునిగిపోయాడు అదే నీటి మీద నిలబెట్టాడు లేదా అమ్మా? ఏ సముద్రంలో అతను మునిగిపోయాడు అదే సముద్రంలో. ఏ సముద్రంలో నడుస్తున్నాడు యేసుప్రభు? అదే సముద్రంలో. ఎక్కడికో తీసుకెళ్ళలేదు. ఆ సముద్రం మీదే నీటి మీద నిలబడి ఆ నీటిలోనే నిలబడి ఏం చేస్తాడు? ఇప్పుడు పేతుని పైకి లేపాడు. అల్ప విశ్వాసి, నీలో నీవు ఎందుకు? సముద్రం ఒకటే, ఆ సముద్రంలోనే యేసుప్రభు నడుస్తున్నాడు. ఆ నడుస్తూ నడుస్తూ పేతురు అదే సముద్రం మునిగిపోతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పేతురు మునిగిపోతున్న దగ్గరికి వెళ్ళాడా? పేతురుని ఎత్తుకొట్టుకురా నేను దగ్గరికి వెళ్ళాడా? పేతురు నేను నుంచున్న అక్కడికి ఎత్తుకొట్టుకు రమ్మని చెప్పాడా? అమ్మ చెప్పాడా? చెప్పాడా? లేదు. ఏ పేతురు ఏ నీటిలో మునిగిపోతున్నాడో అదే సముద్రంలో ఆ స్థలానికి ఆ నీటి మీదకి వెళ్ళి ఈయన నడుచుకుంటూ వెళ్ళి పేతురు లేపి మునిగిపోతున్న నీటి మీద మళ్ళీ నిలబెట్టాడు. ఎందుకు కలవరపడుతున్నా అల్పవిశ్వాసి? అమ్మా ఎందుకు కలవరపడుతున్నా అల్పవిశ్వాసి? మీకు అర్థమైందప్పుడు? అంటే మీకు అపనమ్మకం ఉంటే ఆ సముద్రం మిమ్మల్ని ముంచేస్తుంది, ఆ నీరే మీ ప్రాణాన్ని తీసేస్తుంది. ప్రభు ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నాను అనుకున్నట్లయితే ఎంత దూరం నడిచాడు? చాలా దూరం నడిచాడు కదా. పేతురు యేసుప్రభుకి ఎదురొస్తున్నాడు. ఎదురొస్తూ వచ్చింది అతనికి అల్పవిశ్వాసం వచ్చింది. కాబట్టి మనలో ఏమి ఉండకూడదు? ఇప్పుడు అల్ప విశ్వాసము ఉండకూడదు. అపనమ్మకం. ఏ నమ్మకం అమ్మా? అపనమ్మకము ఉండకూడదు. అపనమ్మకం ఉన్న వల్లనే యేసుప్రభు మీదకి తన మడమలు ఎత్తాడు ఇస్కరియోతు యూదా. ఎవరి మీదకమ్మా? యేసుప్రభు మీదకి తన మడమలు ఎత్తాడు. కాబట్టి ప్రియులారా, ఇదిగో మీరు గమనించండి, ప్రభువు ఉన్న చోటనే స్వస్థత ఉంది. ప్రభు ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడా? తోటలో ఉన్నాడా? నీటిలో ఉన్నాడా? మేఘ మీద ఉన్నాడా? ఆయన లేని చోటు లేదు. ఎవరు లేని చోటు అండి? యేసుప్రభు లేని చోటు లేదు. నీ అపనమ్మకం చేత నువ్వేం చేస్తున్నావు? ఏ నీటిలో నడిచావో అదే నీటిలో మునిగిపోతున్నావు. అది ఎవరో కాదంటే ప్రభు మనకు వచ్చి నిన్ను ఏం చేశాడు? ఆ నీటిలో మునిగిపోతున్న నిన్ను ప్రభు మన పైకి లేపి ఏ నీటిలో మునిగిపోయావో ఆ నీటి మీద నిన్ను నిలబెట్టి తీసుకొచ్చాడు మరలా ఒడ్డుకి. కదా? ఒడ్డుకి అంటే మనలో ఏమి లేదన్నమాట, విశ్వాసము. అందువల్ల ఏమైపోతున్నాం మనము? అపనమ్మకస్తులు. ఎలా దిక్కుని ఏదో చేయాలి, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, ఇచ్చేద్దాం వచ్చేద్దాం అనుకున్నాను తప్ప దేవుడు మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, నా దగ్గర ఉన్నాడు, నాతో ఉన్నాడు అని ఆలోచన మీలో బలముగా లేదు. బలహీనైపోయారు. నేను ఒంటరివాడిని, నాలో ఎవరు లేరు, నాతో ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం లేదు అని మీరు అనుకుంటున్నారు తప్ప నేను ఒంటరివాడిని కాదు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తుతో నేను ఉన్నాను కాబట్టి నాకు భయం లేదు అదే ఆలోచన ఎవరిలో కూడా. హిజ్కియా ఇంట్లో ఉండే ప్రార్థన చేశాడు మంచం మీద. అవునా కదమ్మా? అమ్మా అవును కదా? మరి హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ వచ్చింది అంటే ఇప్పుడు బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు హిజ్కియా. బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడా? మంచం మీద ఉండే ప్రార్థన చేశాడు. అంటే ఏంటి ఆలోచన?
మనం ఎక్కడికైతే వెళ్ళాలి, స్వస్థ ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాం. మనం ఎక్కడ దొరుకుతుంది స్వస్థ? ప్రభు దగ్గర జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందమ్మా? ప్రభు చేస్తారు స్వస్థ. కాబట్టి భయపడాల్సిన పని లేదు. అగ్నిగుండంలో పడవేస్తున్న షడ్రక్, మేషక్, అబేద్గోల్ని ఏమని అడిగారు? ఇదిగో మీకు ఆఖరిగా అవకాశం ఇస్తున్నాను, మీరు నిలబెట్టి ప్రతిభూని మీరు నమస్కారం చేస్తారా, చేయరా? ఒకే అవకాశం. ఎందుకంటే మీరు నాకు బాగా తెలుసు, నా స్నేహితులు, మీరు నా యొక్క కొలువులో పనిచేస్తున్నారు, నా రాజ్యంలో మీరు ఉన్నారు, మీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడైనా సరే ఒకేసారి ప్రతిభకు నమస్కారం పెట్టలేదు, కనపడుతున్న ప్రతిభకు నమస్కారం పెట్టమన్నప్పుడు ఏమన్నారు వీళ్ళు? మేము నమ్మిన దేవుడు, మేము చెప్పండి, మేము చెప్పాలి, మేము భోజనం చేయలేదు, ఇంటికి వెళ్ళిపోతే భోజనం చేసేవచ్చు. అతను నీరసంగా టిఫిన్ చేయలేదా అమ్మా? టిఫిన్ చేయలేదేంటి? మేము నమ్మిన దేవుడు మమ్మును రక్షించకపోయినా మేము ఆ ప్రతిభకు నమస్కారము పెట్టము. ఏమనండి? మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ మేము మాత్రం ప్రతిభకు నమస్కారం చేయము. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు? మిమ్మల్ని రక్షిస్తే మీ దేవుడు వస్తాడా? రాలేదేంటి? అగ్నిగుండంలో వేస్తున్నాం, రాలేదేంటి? ఎగతాళి చేస్తూనే ఉన్నారు, అగ్నిగుండంలో పడేశారు. ఎవరు సరిపోయారు ఇప్పుడు? అగ్నిగుండంలో పడేసిన షడ్రక్, మేషక్ పేరైతే, అబేద్గోలు అయితే బ్రతికే ఉన్నారు. కానీ మనం పాడేటకు వచ్చిన నలుగురు వస్తాదులు, పైల్మాన్లు, ఎంతమంది అమ్మా? 4 పైల్మాన్లు వారి అగ్నిగుండంలో తోయటకు వచ్చారు. ఆ అగ్ని నాలుగులకి వీళ్ళు కాలిపోయారు. పడేసిన షడ్రక్, మేషక్, అబేద్గోలు మాత్రము కాలేదు. వారి శరీరము ఏ విధమైన అగ్ని వాసన తగలలేదు, అగ్ని వాళ్ళు తాకలేదు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అమ్మా? ఎక్కడున్నాడు? మన యొద్దనే, మనతోనే ఉన్నాడు. నీకు అడగడం చేతకాక, నీకు ప్రార్థించడం రాక, భయము ఏంటండి? భయపడిపోయి అడిగిన పరిగెడతావు తప్ప, నీవు స్వస్థగా నువ్వు నిలబడి ప్రార్థన చేసుకుని, మోకరించి ప్రార్థన చేసుకుని కన్నీడు విడిస్తే నీ ప్రార్థన ఇదిగయ్యా, నీ కన్నీడు చూశాను, నీ ప్రార్థన విన్నాను, నీకు 15 సంవత్సరాల ఆయుస్సు ఇస్తాను. అంటే దేవుడు మాట, ప్రభు ఏం చెప్తే జరిగిందా లేదా? జరుగుతుంది. అంటే మనకేం కావాలి ఇప్పుడు? నమ్మకము, విశ్వాసం. ఆఖరి మాట హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఏమి లేకుండా అండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనం ప్రార్థన వింటాడు, మనతో ఉన్నాడు, మన మనలు ఆలకిస్తాడు. నువ్వు అడిగింది ఏదైనా సరే ఆయన. కాబట్టి కొర్నేలి ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? ఏమన్నాడు? కొర్నేలితో దేవతలతో చేయమంటుంది. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపములు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏంటమ్మా? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి అంటే ఏం చేయాలన్నమాట? మీరు ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. ప్రార్థనలో మనము మెలకుగా ఉండాలి. మీ ప్రార్థన మిమ్మల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మీ ప్రార్థన మీకు ఏమిస్తుంది? స్వస్థిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన విజ్ఞాపన చేసినట్టయితే
దేవుడు మన ప్రార్థన విని, మన విజ్ఞాపన విని, మన ఆలోచన విని మనకు తగిన రీతిగా కృపను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆకాశాల నుంచి ఉన్నాడు, ఆయన తన చేతులు చాస్తున్నాడు, మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఏమన్నాడు? మలాకి 3:10, మలాకి 3:10. ఏముంది అక్కడ? నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు విధిలోనికి తీసుకొని రండి. మీరు దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఏమన్నాడు? మీరు ఇలా చేయండి, చేసి ప్రార్థించండి, లేక శోధించండి, అడగండి. అడుగువాడికి ఇవ్వబడును, వెదుగువానికి తీయబడును, తట్టువానికి దొరుకును. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుగుడు దొరుకును, తట్టుడి తీయబడును. అప్పుడు ప్రభు చెప్పిన మాటలో మీకు ఏది నమ్ముకుంది? ఇప్పుడు నమ్ముకుంటే అంతా సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఏది మీకు అసాధ్యమైంది లేదు. అపనమ్మకం ఉంటే ఏం చేస్తామంటే మనము మన ప్రభు మీదకి మన కాళ్ళు ఎత్తుతాం, మనము తిప్పుతాం తనటానికి. ఎవరు తనటానికి? యేసు ప్రభుని. అంటే అల్ప విశ్వాసము, అపనమ్మకం అన్నమాట. కాబట్టి ప్రియులారా, మన మనమును ఎత్తే స్థితిలో మనం ఉండొద్దు, కానీ విశ్వాసములు బలవంతులుగా షడ్రకు మేషకు వలె ప్రార్థించగా హిజ్కియా వలె, అలాగే కొర్నేలు వలె మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుదాం. మనం భయపడవలసిన పని, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. దేవుని సన్నిధి గృహము మన పని, మన ఉద్యోగం, మన చేసిన పని అంతట్లో దేవుడు తోడుగా నీడుగుండలాగా మీ ప్రార్థనలు మన దేవునికి తోడుగా నీడుగుండలాగా మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ ఘనమైన తీసేస్తున్న నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు. చేరువచ్చిన మమ్మల్ని కుటుంబాలను దీవించండి. నీ దగ్గర బలపరిచిన బలం శక్తించి మీ సేవలు వాడుకోనమని, మేలు చేసి నమ్మమని, కాశీ కాపాడు సంరక్షించమని యేసు అతి పరిశుద్ధ నామమున ఆడికి విరుద్ధ వేడుకొంచు బతిమలు కొనుచు ప్రార్థన చేయించున్నాము తండ్రి.